సూర్యాపేట మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో బహుమతుల మేళ మే 20వ తేదీ వరకు ప్రతి 2000 రూపాయల షాపింగ్ పై ఆకర్షణీయమైన బహుమతి, 2000 రూపాయల షాపింగ్ పై వాటర్ బాటిల్, 3000 రూపాయల షాపింగ్ పై హాట్ బాక్స్, 5000 రూపాయల షాపింగ్ పై కూల్ వాటర్ క్యాన్, 10,000 రూపాయల షాపింగ్ పై ట్రావెల్ బ్యాగ్, 20,000 రూపాయల షాపింగ్ పై ప్రెషర్ కుక్కర్, 30,000 రూపాయల షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్, 50,000 రూపాయల షాపింగ్ పై కూలర్ ను బహుమతిగా అందుకోండి. ఇంకా మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ లో కళ్యాణం కమనీయం వస్త్రాలపై అత్యంత తగ్గింపు ధరలు. 3 షిఫాన్ శారీస్ 540 రూపాయలు, 3 కాటన్ శారీస్ 1000 రూపాయలు, 3 జార్జెట్ శారీస్ 1000 రూపాయలు, 2 పట్టు చీరలు 2500 రూపాయలు, 3000 రూపాయలు, 3 కంచి పట్టు చీరలు 10,000 రూపాయలు, 2 మెన్స్ షర్ట్స్ 500 రూపాయలు, 3 మెన్స్ టీ షర్ట్స్ 500 రూపాయలు, 3 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ 1000 రూపాయలు, 3 టాప్స్ 500 రూపాయలు, 1000 రూపాయలు, 2 ఫ్యాన్సీ పంజాబీ డ్రెస్సెస్ 1000 రూపాయలు, 4 కిడ్స్ వేర్ టీ షర్ట్స్ 500 రూపాయలు. ఇవే కాక ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో పాటు స్పాట్ బహుమతులతో స్వాగతం పలుకుతోంది మధు గార్మెంట్స్ అండ్ టెక్స్టైల్స్ సకుటుంబ వస్త్రాలయం, కొత్త బస్ స్టాండ్ దగ్గర, MG రోడ్, సూర్యాపేట. సెల్ 9441362200. 2 ఏళ్ల కింద మధుశ్వర్ గారి దగ్గర నేను 35-36 గజాలు సుమారు కొన్నా. కొండలికం గారి దగ్గర 36 గజాలు కొన్నా. ఇది కొన్నప్పుడు వెనక పవన్ సింగ్ వచ్చి సాక్ష్యం సంతకం పెట్టినాను. 8 సంతకాలు ఉన్నాయి. సాక్ష్యం సంతకాలు నేను విగ్రహ సత్యానికి అమ్మేటప్పుడు సాక్ష్యం సంతకం పెట్టి ఈరోజు ఇది రోడ్డు నాకు సంబంధం ఎవరికి ఉండడానికి వీలు లేదని చెప్పి దౌర్జన్యంగా మున్సిపాలిటీకి ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టించి వాళ్ళతో కంప్లైంట్ రాసిచ్చి గోడ గుదగొట్టి పిల్లర్ గుదగొట్టించిండు. అయితే మేము మున్సిపాలిటీపై ఎట్లా మీరు గుదగొట్టింది సార్, ఇది మధుశ్వరమ్మ జాగా, అటువైపు రోడ్డుకు అటువైపు ఇటువైపు మొత్తం ఆమెదే జాగా. 50 ఫీట్ల రోడ్డు పోను, మిగతా జాగా అమ్ముకున్నది మేము కొన్నాం. మా కాంచి వేరే వాళ్ళకి అమ్మిరు. ఇది సరి అయిన జాగా, ఇది మధుశ్వరమ్మ గారిది. కాబట్టి మీరు అతని మీద అప్లికేషన్ పెట్టిన మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టండి, అతని మీద చర్య తీసుకుంటామని మాతో చెప్తే మేము అప్లికేషన్ పెట్టినాం. 50 ఫీట్ల రోడ్డు మేమే తీసినాం. ఈ భూములన్నీ మాయే. 50 ఫీట్ల రోడ్డు మేము తీయడం జరిగింది. 50 ఫీట్ల రోడ్డు పోగా మిగుళ్ళ భూములన్నీ మేము అక్కడక్కడ గొడిచాల శంకరయ్యది మేము అమ్ముకున్నాక ఇగో మీ సటకుని పేరు ఏంది, మిర్యాల వెంకన్న ఆ అడుగు. మరి హోటల్ ఉంది కదా, దీని పేరేంది, తిరుమల, ఆయన సోమేష్ కొన్నాడు నా కాడ 2012లో 121 గజం కొన్నాడు నా కాడ. 121 గజం కొంటే తర్వాత ఆయన మిర్యాల వెంకన్న కమ్మిండు. మిర్యాల వెంకన్న ఇల్లు కట్టుకోగా ఇంకా మిగిలింది ఉంది జాగా. మళ్ళీ ఈ జాగా గురించి కూడా చెప్పాలి. మా సార్ తోడ 4 అన్నదమ్ములు. అయితే వాళ్ళ 3 అమ్ముకుంటుంటే మా సార్ కొని నా కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉండదని చేస్తే నా కొడుకు వేరే వాళ్ళకి అమ్ముకుండు, కొండేటి వెంకటరెడ్డికి అమ్ముకుండు. వెంకటరెడ్డి కాంచి మళ్ళీ నేను తీసుకొని ఆ ముక్క అమ్మిన. ఈ ముక్క కూడా పుండరీకం అని ఆప్కార్ సిఐ ఆయనకు 36 గజాలు అమ్మిన. తర్వాత ఈ గుండా వెంకన్న వచ్చింది, మిగిలిన జాగా ఉంది నాకు ఇవ్వండి మేడం అని అన్నాడు. అది కూడా అమ్మి ఈయనకు 12 ఏళ్ళు అవుతుంది. ఇవాళ ఏం కాలే, 11-12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అయింది. అయినాక ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇక జరిగినాక ఈయన ఎప్పుడో ఇవాళ వీళ్ళు ఏం చేస్తారు, అది ఇల్లు కట్టుకున్నాడ కూలకొచ్చిందని వీళ్ళు నా కాడికి వచ్చారు. ఫస్ట్ అమ్మింది నేనే కదా, కాబట్టి వీళ్ళంతా నా దగ్గరికి రావడం జరిగితే నేను బాబు సింగ్ని అడిగిన, ఏందయ్యా బాబు సింగ్ ఇల్లు కూలకొచ్చావు ఏం సంగతి అన్న. అంటే అసలు నాకేమీ తెలియదు, నాకేమీ తెలియదు, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చి కూలగొట్టారు అన్నారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఊరికనే ఎందుకు కూలగొడతారు, నువ్వు కంప్లైంట్ ఇచ్చి ఉంటావు, కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు కూలగొట్టిరు. మున్సిపాలిటీ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను అని చెప్పినాం. కానీ ఇక్కడ రోడ్డు ఉంది అన్నారు. రోడ్డు అంటే ఇది మేము రోడ్డు తీసినాము, 50 ఎకరాల భూమి రోడ్డు తీసినాము. తీయంగా అంతరమ్మడు మిగిలింది. ఆడ సౌరాణ సత్యనారాయణ ఇళ్ళ అవతలు కూడా 30 గజాలు మిగతా అమ్ముకున్నాం ఆ రోజుల్లో సౌరాణ సత్యనారాయణ వైపు అలా అమ్ముకున్నాం. ఇగో ఇప్పుడు గొడిచాల శంకరయ్యకి అమ్మినాం, ఇప్పుడు ఇది అమ్మినాం, ఈ శంకరయ్య ఈయనకి ఇది అమ్మినాం. పునరీకానికి ఇంతమందికి నేను రిజిస్ట్రేషన్ చేసిన, లాస్ట్కి ఈయనకు చేసిన, గుండా వెంకన్నకి చేసిన. అయితే వాళ్ళు ఎప్పుడో 8 ఏళ్ళ కింద కొన్నప్పుడు మరి నాకు నా ఇంటికి నీడ వచ్చింది అన్నాడు.
నీ ఇల్లు నువ్వు కొన్ననాడే ఉంది, నీకు నీడ ఇయ్యాల కొత్తగా ఏమొచ్చింది? ఎవరో ఇతరుడు ఏమన్నా నీ ఇంట్లోకి వచ్చిండా? నీ ఇంట్లో గోడ పెట్టిండా? లేదే. అదే అలాంటిది ఏం లేదు కదా. అంటే ఆ గోడ ఉంది, దిమ్మలు ఉన్నాయి, ఏది రోడ్డు అని దిమ్మ లేదు, ఏమీ లేదు. మా భూమి మా సార్ మట్టి పోసిండు, షాపుకు అన్నీ మార్కింగ్ చేసిండు, షాపులు అమ్మడం అని. తర్వాత మా సారు దాన్ని కూడా జరిగింది. నేనే అమ్ముకుంటూ వచ్చిన, నా పేరు మీదే ఉండాలి, అమ్ముకుంటూ వచ్చిన. అనగానే బాబు సింగ్ అంటాడు, ఈ బజారాలందరినీ పిలుద్దాము, నన్ను నూకల సురేషన్ రెడ్డిని పిలుద్దామంటే వాళ్ళకేం తెలుసు? బజార్ మా భూములు ఏడు, నేను వాళ్ళకేం తెలుసు? ఇప్పుడు గాడ కూడా మిలిగింది, అక్కడ కూడా మిగిలింది, అయితే ధనుంజయ ఇంటి పక్కన అటు ఇగో ఇది మిలిగింది. ఇవన్నీ ఉన్నాయి మాకు, అక్కడక్కడ ఉన్నాయి అని ఆయన అనుకో. సరేలే నేను మున్సిపాలిటీతోనే మాట్లాడతా, కమిషనర్ దగ్గరికి పోయినా, నిన్న గుండా ఇంకా తీసుకొని పోతే కంప్లైంట్ ఇచ్చిన సరే మంచిగా అమ్మ అన్నారు. బిల్డింగ్ సెక్షన్ కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే 5 ఫీట్లు రోడ్డు మీదకి జరిగిందని మాతో చెప్తే మేము గొలుగొట్టి 5 ఫీట్లు జరిగినా మేము అమ్మినానికి ఈ భూమి ఎవరిదే కాదు, నేను అమ్మిన నాది ఆ భూమి. నేను కూడా కొనుక్కున్నాం మా బావగారుల కాడ, దౌర్జన్యంగా దౌర్జన్యంగా కొలగొచ్చిండు. వాళ్ళు కూడా చర్య తీసుకోమని ఎవరిని చర్య తీసుకుంటారో ఇక మరి ఈయన బాగా ఇప్పుడు ఈయన నా కాడికి వచ్చిండు, ఈయన నా కాడికి వచ్చిండు. నేను అదేమి 20 ఏళ్ళు అవుతుంది, ఇదేమి 10-12 ఏళ్ళు అవుతుంది. గుండా ఇంకా కమ్మి కుండరికాని కమ్మి. ఇది పరిస్థితి. 2 ఏళ్ల కింద మధీశ్వర్ గారి దగ్గర నేను 35-36 గజాలు సుమారు కొన్నా. కొండలికం గారి దగ్గర 36 గజాలు కొన్నా. ఇది కొన్నప్పుడు వెనక పవన్ సింగ్ వచ్చి సాక్ష్యం సంతకం పెట్టినాడు. 8 సంతకాలు ఉన్నాయి. సాక్ష్యం సంతకాలు నేను విద్యుత్ సత్యానికి అమ్మేటప్పుడు సాక్ష్యం సంతకం పెట్టి ఈరోజు ఇది రోడ్డు నాకు సంబంధం ఎవరికి ఉండడానికి వీలు లేదని చెప్పి దౌర్జన్యంగా మున్సిపాలిటీకి ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టించి వాళ్ళతో కంప్లైంట్ రాసిచ్చి గోడ గులగొట్టి పిల్లలు గులగొట్టించిండు. అయితే మేము మున్సిపాలిటీ ఎట్లా మీరు గులగొట్టింది సార్, ఇది మధీశ్వరమ్మ జాగా, అటువైపు రోడ్డుకు అటువైపు ఇటువైపు మొత్తం ఆమెదే జాగా. 50 ఫీట్ల రోడ్డుతోనూ మిగతా జాగా అమ్ముకున్నది మేము కొన్నాం. మాకంటే వేరే వాళ్ళకి అమ్మిరు. ఇది సరి అయిన జాగా ఇది మధీశ్వరమ్మ గారిది. కాబట్టి మీరు అతని మీద అప్లికేషన్ పెట్టిన మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గారికి అప్లికేషన్ పెట్టండి, అతని మీద చర్య తీసుకుంటామని మాతో చెప్తే మేము అప్లికేషన్ పెట్టాం. కొనిపెట్టిన జాగా అనంతుల మల్లేశ్వర కానించి బావసింగ్ ప్రూఫ్, ఆధారు, ఫోటోలు, సంతకాలు 8 పేజీలలో చేసినాయి. అయినప్పటికీ నేను కట్టుకుంటుంటే 30 గజాలు మాత్రమే కట్టుకుంటుంటే దీనికి మున్సిపాలిటీలో కంప్లైంట్ ఇచ్చిండు. కంప్లైంట్ నెంబరు అన్ని నెంబర్లు ఉన్నాయి. ఇచ్చి వాళ్ళని ఎగేసి తప్పుడు ఆయన పేపర్లు పెడుతున్నా అని చెప్పి ఆయన పేపర్లు పెట్టకుండా వేరే పేపర్లు పెట్టి ఆయనే దొంగ కాగితాలు అయితే నా దొంగ కాగితాలని అప్లికేషన్ రాసిచ్చిండు. ఆయనే ఫేక్ కాగితాలు అయితే నా దొంగ అని రాసిచ్చిండు. నేను కొత్తగా ఏదో క్రియేట్ చేసి సృష్టించి కడుతున్నాను అనేది రాసిచ్చిండు. ఇవన్నీ కూడా మీరు పరిశీలించి నేను కొన్నది గుండా వెంకన్న దగ్గర, గుండా వెంకన్న గారి సంతకం ఉంది. అంతకుముందు బావసింగ్ సంతకాలతో సహా ఉన్నటువంటి డాక్యుమెంట్ కూడా గుండా వెంకన్నది ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా కంప్లీట్ చేయవలసిన అవసరం ఏమిటి? ఒకవేళ ఆయనకు కావాలంటే కొనుక్కోవాలి, ఇప్పుడు ఈ ధరకే ఇస్తా, తీసుకోండి. అదే అడ్డం అవసరం లేదు. అవసరం ఏంది? ఆయనకు అవసరం లేని విషయంలో కూడా జోక్యం చేసుకొని పని మొదలుపెట్టిన రోజు నుంచి ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంది. మున్సిపాలిటీ కాకుండా మేస్త్రి సైదుల్ని కూడా కొట్ట వచ్చిండు. నీళ్లు పడ్డాయని చెప్పి గోలగోల చేస్తుండే. అయ్యగారు ఇక్కడ పూజ చేస్తున్న మొదటి రోజు 4వ తారీఖు అయ్యాలు కూడా అయ్యగారు నిలబెట్టుకుని గోలగోల చేస్తుంది. ప్రతిరోజు గోలగోల చేస్తుంది. ఆయనకు ఈ భూమికి సంబంధమే లేదు. అయినప్పటికీ కూడా ప్రతిరోజు మేము పెద్ద మనుషులను, సీనియర్ సిటిజన్స్, గెస్ట్ హెడ్ మాస్టర్ని అని కూడా చూడకుండా ఆయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతుండు, ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు. పని వాళ్ళని పని చేయనియట్లేదు, రకరకాలుగా హింస పెడుతున్నాడు. కనుక మీరు తప్పనిసరిగా అతని పైన యాక్షన్ తీసుకోవాలని